మీద అయితే జరుగుతుంది యుద్ధం, దీన్ని చూడడానికి ఊరంతా సిద్ధం అంటున్నాడు నాన్వేషన్. అనుకున్న సోను సూద్ గారిని కూడా లాగుతున్నారు. అందరూ వాళ్ళ వీడియోలు చూడాలని సబ్స్క్రైబర్స్ కోసము ఆయన ఫోటోలు పెట్టుకొని తమ్నెయిల్లో ఆయన ఇది చేశాడు, అది చేశాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, ఆయన బెట్టింగ్ చేశాడు, ఇది అని అయితే చాలా తప్పుడు ప్రచారం అయితే జరుగుతుంది. ఆ మనిషి అయితే అట్లాంటి ఆయన కాదు. తప్పు ప్రచారం ఆపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఎవరు ఆయన వీడియోస్ గురించి ఎవరైనా చెప్పినా, ఆయన తమ్నెయిల్ చేసిన ఆయన గురించి చెప్పినా హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా ఏం జరుగుతుందంటే మన మార్కెట్లో, డిజిటల్ మార్కెట్లో అయితే ప్రస్తుతం బెట్టింగ్ ఒకటే బెట్టింగ్ మీద అయితే జరుగుతుంది యుద్ధం, దీన్ని చూడడానికి ఊరంతా సిద్ధం అంటున్నాడు నాన్వేషన్. సో ఈ గ్యాప్లో మనం అందరూ ఇన్నాళ్ళు దేవుడు అనుకున్న సోను సూద్ గారిని కూడా లాగుతున్నారు. ఎందుకు వాంటెడ్గా ఆయన్ని బ్యాడ్ చేద్దాం అనుకుంటున్నారా? ఆయన్ని కావాలని జనాల్లో మంచోడైపోయాడు, ఆయన ఏదైనా అందం అనుకున్నది తెలియట్లేదు. నిజంగా కరోనా టైంలో ఊర్లో వెళ్ళలేని వాళ్ళందరూ ఒక బాధ, ఒంట్లో బాగలేని వాళ్ళు ఒక బాధ, డబ్బులు లేని వాళ్ళు ఒక బాధ. డబ్బులు లేని వాళ్ళకి గవర్నమెంట్ ఎట్లానో డబ్బులు ఇస్తుంది, మందులు కావాల్సిన గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. మరి ఊర్లో వెళ్ళాలన్న ట్రావెల్ ఛార్జీలు ఎవరు ఇస్తారు? అది ఆలోచించి మరి ఆయన ఛార్జీలు డబ్బులు ఇచ్చి అందరిని ఇంటికి పంపించాడు కరోనా టైంలో. అది ఎవరు పట్టించుకోకుండా అది చేశాడు. ఇప్పుడు కావాలని ఆయన మీద తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారని అనుకోవచ్చు. ఆయన అరుంధతిలో ఒకవేళ విలన్ క్యారెక్టర్ వేశాడు, కానీ ఆయన రియల్ క్యారెక్టర్ అది కాదు, ఓన్లీ రీల్ క్యారెక్టర్. అర్థమవుతుందా? ఆయన ఏ రోజు నన్ను కూడా కన్నెత్తి చూడ, వేరే పరాయమ్మని కూడా కన్నెత్తి చూడడు. ఎందుకంటే అంత మంచి వ్యక్తి మీద ఎందుకు కావాలని టార్గెట్ చేస్తున్నారు అంటే, నాన్వేషన్ గారు కూడా ఇంతమంది మీద వీడియోస్ చేశారు కానీ సోను సూద్ గారి మీద వీడియోస్ చేయలేదు. ఎందుకంటే ఆయన మంచితనం, ఆయన గౌరవం. కానీ వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలని వ్యూస్ కోసము, అందరూ వాళ్ళ వీడియోలు చూడాలని సబ్స్క్రైబర్స్ కోసము ఆయన ఫోటోలు పెట్టుకొని తమ్నెయిల్లో ఆయన ఇది చేశాడు, అది చేశాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, ఆయన బెట్టింగ్ చేశాడు, ఇది అని అయితే చాలా తప్పుడు ప్రచారం అయితే జరుగుతుంది. ఆ మనిషి అయితే అట్లాంటి ఆయన కాదు. చూస్తున్నట్టయితే ఎంతమంది మన తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ ఎంతమంది హీరోలు ఉన్నా కూడా ఒకే కరోనా హీరో ఎవరైనా ఉన్నారంటే, కరోనా హీరో ఎవరైనా ఉన్నారంటే అది సోను సూద్ గారు అని చెప్పాలి. కరోనా ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 20 సంవత్సరాల తర్వాత మన పిల్లలకు కానీ, మన ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా చెప్పుకున్నా కూడా మనం చెప్పే పాట ఒకటే, సోను సూద్ గారు ఆ టైంలో వచ్చారు. ఆయన కరోనా ఎంత గుర్తుంటుందో సోను సూద్ గారు కూడా అంతే గుర్తుంటారు. అట్లాంటి గొప్ప వ్యక్తిని ఇట్లా దూషించడం అయితే కరెక్ట్ కాదనుకుంటా. ఎందుకంటే ఇది వివాదాస్పదానికి చోటు చేసుకునేలా ఉంది. నాన్వేషన్ గారు కూడా ఏ రోజు ఆయన మీద తప్పుగా చెప్పలేదు. సో జనాలు కూడా ఏ పడితే చూసి, ఫేక్ థంబ్నెయిల్స్ చూసి ఆయన తప్పుగా అనుకోవడం అయితే చాలా బ్యాడ్. మనం చూసినట్టయితే ఆయన అనుకుంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొచ్చు, ఆయన నమ్మే వాళ్ళు ఉన్నారు. సో ఆయన దాని మీద కొన్ని కోట్లు సంపాదించవచ్చు. కానీ మనమైతే ఏ రోజు ఆయన ఎక్కడ చేసినట్టు కానీ, అంటే జనాల్ని టూ మచ్గా నమ్మించినట్టు కానీ, యువతని ప్రేరేపించినట్టు కానీ, అంటే బెట్టింగ్స్ చేయండి, అక్కడ 100 పెట్టండి, ఇక్కడ 100 పెట్టండి, ఇక్కడ డబ్బులు పెట్టండి వస్తాయని అయితే ఏ రోజు చెప్పలేదు. సో తప్పు ప్రచారం ఆపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సోను సూద్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే కావాలని ఆయన్ని, భార్య పిల్లలు కుటుంబంతో ఉన్న మనిషిని కావాలని బ్యాడ్ చేసి, కావాలని అంటే అరెస్ట్ చేయాలి, అక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి అన్నంత ఇదికి వెళ్ళిపోతున్నారు. చూశారు కదా మనిషి ఎంత మంచితనం ఉన్న నెగిటివిటీ అనేది ప్రతి చోట ఉంటుంది. ఇప్పుడు నేను మంచిదాన్ని, నాకు నెగిటివిటీ, మా కెమెరామెన్ నాకు నెగిటివ్, ఫస్ట్ నెగిటివ్. సో చూసారు కదా, ఇట్లా నెగిటివ్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది, కానీ దాన్ని పాజిటివ్ చేసుకోవడం మనలో మంచితనం. సో మీరు ఎవరైనా సోను సూద్ గారి ఫ్యాన్స్ ఉంటే కనుక మీరు ఆయన కోసం మీరు పోరాడాలి. మొన్నటి వరకు కరోనాలో ఆయన మన కోసం పోరాడాం, మనం ఆయన కోసం పోరాడాలి. ఆయన మీద ఎట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్ వచ్చినా మనం నమ్మకుండా ఆయనకు సపోర్ట్ చేయాలి. సో జనాలు కూడా పోరాడే టైం వచ్చింది ఆయన కోసం. సో ఎవరు ఆయన వీడియోస్ గురించి ఎవరైనా చెప్పినా, ఆయన తమ్నెయిల్ చేసిన ఆయన గురించి చెప్పినా ఎవరు నమ్మకండి. ఎవరు మనసుకు తీసేసుకొని, సీరియస్గా తీసుకొని, అమ్మ నిజమా అబద్ధమా, నిజంగానే మోసం చేశాడా జనాల్ని, అలాంటివి అయితే మనసుకు తీసుకోవద్దు. సోను సూద్ గారిని అయితే అందరూ దగ్గరుండి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.